హాయ్ నాన్న. మనము మన ఇంట్లో 3 పార్టీలకు చెందిన వాళ్ళం ఉన్నాము. మరి ఏ పార్టీ గెలుస్తుంది ఏం కథ తెలియదు. నువ్వేమో నాన్న, నువ్వేమో కాంగ్రెస్ ఉంటివి, నేనేమో బీజేపీ ఉంటి, తమ్ముడేమో మరి టీఆర్ఎస్ ఉన్నాడు నాన్న. మరి ఎట్లా ఇద్దాం మన ఇంట్లో ఉన్న ఓట్లని? మనం ముగ్గురం ఉన్నాము, మనకు ముగ్గురు మన భార్యలు ముగ్గురు ఉన్నారు. మరి ఎవరికి ఓటేద్దాం నాన్న? మరి ఏం కథ చెప్పుండ్రి. మన ముగ్గురము 3 పార్టీలు ఉన్నాము. నాన్న, అమ్మ అమ్మ నువ్వు చెప్పినట్లుంటుంది, నా భార్య నేను చెప్పినట్లుంటుంది, తమ్ముడు భార్య తమ్ముడు చెప్పినట్లుంటుంది. మరి ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది నాన్న కదా? ఈ రోజుల్లో నడుస్తున్నది అదే రాజకీయం, కుటుంబ రాజకీయం. కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, మరి బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా, ఈవెన్ సామాన్య మన ఓటర్ల నుండి కూడా ప్రతి ఒక్క రాజకీయ వ్యక్తి వరకు కూడా నడుస్తున్నది కుటుంబ రాజకీయాలే. కాబట్టి ఎవరికి ఓటేస్తారు అనేది మన చేసుకున్న భార్య కూడా ఎటేస్తుందో మనకు కూడా తెలియదు. అందుకోసమే వేసే ముందు జాగ్రత్త పడి ఒకే పార్టీలో ఉండి సచ్చినా బతికినా గెలిచినా ఓడినా ఒకే పార్టీలో ఉండి మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకోరి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో అది ఓటు విలువ తెలిసినోడు ఎంతో విలువైనది. కాబట్టి ఎక్కడున్నా కానీ సొంత ఊరికి వచ్చి ఓటును వేసి వినియోగించుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త సుమ. ఎవరెంత డబ్బు ఇచ్చినా ఏమిచ్చినా మీ ఓటు మంచి వ్యక్తికి, పనిచేసే వ్యక్తికి వేయండి. ఈ ఒక్కరోజు ఒక్క నిమిషం కోసం సుఖం కోసం ఆలోచించినమా 5 సంవత్సరాలు గోవింద. అందుకోసమే చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఇది హెచ్చరికని కాదు, నా అభిప్రాయం కాబట్టి అందరు తెలియజేస్తున్నాను. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని ఆలోచించి ఓటేయగలగాలని కోరుచున్నాను. అందరికీ నమస్తే, బాయ్.